ఒకప్పుడు 3 లోకాలను చీకటి కమ్మేస్తున్నప్పుడు మహిషాసురుడు అనే భయంకర రాక్షసుడు ఆరంభమయ్యాడు. రాక్షసరాజు మరియు ఎద్దు సంయోగంతో జన్మించిన అతనికి అపారమైన బలమాధిపత్యం మీద అంతులేని ఆశ ఉండేది. ఎన్నో సంవత్సరాలు కఠినమైన తపస్సు చేసి బ్రహ్మదేవుణ్ణి ప్రసన్నం చేసి ఒక వరం పొందాడు, ఒక మనిషిగాని దేవుడుగాని అతన్ని సంహరించలేడు అని. ఈ వరంతో గర్వించి మహిషాసురుడు భూలోకమంతా స్వర్గలోకమంతా భయంకరంగా ధ్వంసం చేయడం మొదలుపెట్టాడు. యుద్ధం తర్వాత యుద్ధంలో దేవతలను ఓడించాడు. చివరకు దేవతలను వారి స్వర్గలోకం నుండి తోసివేసి 3 లోకాల పాలకుడినని ప్రకటించుకున్నాడు. దిక్కుతోచని దేవతలు బ్రహ్మవిష్ణు మహేశ్వరుల వద్దకు వెళ్లి రక్షణ కోసం వేడుకున్నారు. దేవతల వేదన విని త్రిమూర్తుల క్రోధం వెలిగింది. విష్ణువుని రోషం నుండి, ప్రకాశవంతమైన కాంతి శివుని కోపం నుండి, అగ్నిజ్వాలలు బ్రహ్ముని ఆగ్రహం నుండి దివ్యకాంతి ఉద్భవించాయి. ఈ శక్తులన్నీ కలిసి మహాశక్తి అయిన దుర్గాదేవి రూపంలో ప్రత్యక్షమయ్యాయి. సౌందర్యం శక్తి కరుణల సమ్మేళనం. దేవతలందరూ ఆమెకు ఆయుధాలను సమర్పించారు. శివుడు తన త్రిశూలాన్ని, విష్ణువు తన సుదర్శన చక్రాన్ని, ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని, అగ్ని తన జ్వాలలనిచ్చాడు. పర్వతాలు సింహాన్ని ఆమె వాహనంగా సమర్పించాయి. సముద్రం ఎప్పటికీ వాడిపోని కమలమాల ఇవ్వింది. ఈ విధంగా దుర్గాదేవి దివ్యశక్తులతో అలంకరింపబడి ధర్మాన్ని పునరుద్ధరించడానికి సిద్ధమయ్యారు. మహిషాసురుడు తన విస్తారమైన రాక్షస సైన్యాన్ని యుద్ధానికి పంపాడు. కాని దుర్గామాత ముందు అవన్నీ గాలివానలో ఎండిన ఆకుల్లా కూలిపోయాయి. సింహం గర్జన పర్వతాలను కంపించగా ఆమె ఆయుధాలు ఆకాశాన్ని అగ్నిజ్వాలలతో నింపాయి. చివరికి మహిషాసురుడే యుద్ధరంగంలోకి వచ్చాడు. అతను వేషాల మార్పుతో మాయ చేస్తూ యుద్ధం చేశాడు. ఒకసారి సింహంలా, మరొకసారి ఏనుగులా, మళ్ళీ మానవ రూపంలో ప్రత్యక్షమయ్యాడు. కాని దుర్గామాత తన దివ్యజ్ఞానంతో అతని ప్రతి యుక్తిని తిప్పికొట్టింది. చివరి పోరాటం ఘోరంగా జరిగింది. మహిషాసురుడు తన అసలైన మహా ఎద్దు రూపంలో ప్రత్యక్షమయ్యాడు. దుర్గాదేవి కోపభరిత నృత్యంతో యుద్ధరంగాన్ని శోభింపజేశారు. ఆమె త్రిశూలాన్ని ఎత్తి అతనిని మూలకు నెట్టారు. మహిషాసురుడు తన అసలు రూపంలో బయటకు వస్తున్న క్షణంలోనే ఆమె తన ఖడ్గంతో ఒక్కసారిగా దెబ్బకొట్టి అతని తలను నరికిపడేశారు. మహిషాసురుడి అంతంతో విశ్వమంతా ఆనందంలో మునిగిపోయింది. ఆకాశం నుండి పుష్పవర్షం కురిసింది. దివ్య గానాలు వినిపించాయి. దేవతలు స్తోత్రాలు పాడారు. ఈ సత్యం అసత్యంపై విజయం విజయదశమిగా పిలువబడుతుంది. ఎంత బలమైన చెడు శక్తులైనా విశ్వాన్ని కాపాడే దివ్యశక్తి ఎప్పటికీ వాటిని జయిస్తుందని ఈరోజు గుర్తుచేస్తుంది. తన దివ్యకార్యం పూర్తి చేసిన దుర్గాదేవి దేవతలకు హామీ ఇచ్చింది, ఎప్పుడైనా చెడు శక్తులు సృష్టిని అల్లకల్లోలం చేస్తే నేను మళ్లీ అవతరించి నా సంతానాన్ని రక్షిస్తాను అని. ఆ తరువాత ఆమె విశ్వచైతన్యంలో లీనమయ్యింది. అందుకే విజయదశమి రోజున మనం కేవలం దుర్గామాత విజయాన్నే కాకుండా మనలో ఉన్న దివ్యశక్తిని, మనలోని దుష్టగుణాలను జయించే శక్తిని కూడా జరుపుకుంటాము.